అబ్షాలోము మోసం చేసి డబ్బులు రాబట్టుకున్నాడు అమ్మ దగ్గర, నాన్న దగ్గర. అంటే అధికారం లాగేసుకున్నాడు. ఈరోజు పిల్లలు అది చదవాలి, ఇది చదవాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, మోసం చేసి డబ్బులు యథార్థంగా అడగడంలా ఏదో జల్సాల కోసం డబ్బులు లాక్కుంటున్నారు. రెండవది, పరుల ముందు తల్లిదండ్రులు ఏమవుతున్నారండి? తలదించుకుంటున్నారు. మీ పిల్లవాడు అల్లరి చేస్తాడండి అని మీ తల్లిదండ్రులు పిలుచుకొచ్చి కాలేజీలోనో స్కూల్లోనో నిలబెడితే మీ నాయన తల ఎత్తుకొని ఇట్ట నిలబడతాడా? మీ నాయన వాళ్ళ ముందు తలదించుకొని నిలబడతాడా? ఇట్ట నిలబడతాడా? ఇట్ట నిలబడతాడా? పోనీ నువ్వేమన్నా మొద్దువా? ఆడపిల్లలు సైతం విమానాన్ని నడుపుతూ ఉంటే ఆఫ్టర్ 10వ తరగతి బుక్కులు చదవలేం మనం అంటే మన శక్తికి మించింది మీరు నిలబెడుతున్నారా? సిగ్గనిపిదు మీకు? మీ తల్లిదండ్రులు పలానాల దగ్గర మీ వ్యక్తిత్వాన్ని బట్టి, మీరు చేసే తప్పిదాన్ని బట్టి తలలు వంచుకుంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఇంకా అయిపోలే. అబ్షాలోం గురించి 3 విషయాలు చెప్పి తండ్రి దగ్గర మోసం చేసి తండ్రి తలదించుకోవడానికి కారణమైన కొడుకు ఏమయ్యాడో చెప్తాను. తర్వాత సెకండ్ పాయింట్లోకి వెళ్తాను. తండ్రి తలదించుకోవడానికి కారణమయ్యాడు ఎవరు? అబ్షాలోం అని అంటుంటారు. మీ పేరు ఎందుకు పెట్టుకోకూడదు? దీన ఊరు చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయింది యాకోబు కూతురు. చెరిశారు అక్కడ. తండ్రి తలదించుకున్నాడా? తలెత్తుకున్నాడా? ఆడపిల్లలు తమ వ్యక్తిత్వాన్ని ఏ మాత్రము కోల్పోయినా, తమ అనుకున్న గోల్ను రీచ్ అవ్వకుండా ఎక్కడ పడిపోయినా ఆ తల్లిదండ్రులు తలడిల్లుతారండి. నేను ఈరోజు తండ్రి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఒకరోజు తల్లి గురించి మాట్లాడతాను. వాస్తవానికి ఈరోజు దేవుడు తోడుగా ఉంటే అని చెప్పాను కదండి. కానీ ఎందుకో రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ తండ్రుల దినోత్సవం అప్పుడు తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని, పరమ తండ్రి అయిన దేవుడి వ్యక్తిత్వాన్ని చెప్దామని చెప్పేసి ఇలా వెళ్ళిపోయాను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, తండ్రిని మోసగించాడు అబ్షాలోం. తండ్రి తలదించుకోవడానికి కారణమయ్యాడు అబ్షాలోం. 3వది ఏమయ్యాడు అక్కడ చూద్దామా? 17వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఈ మాట చూడండి, గుండెలను పిండి వేస్తుందండి. నిజంగా చాలా 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 బాధకరమైన విషయం ఇక్కడ కనపడుతుంది. మీకు అర్థం కావడానికి 3 నుంచి చదివించేనా? 17వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 3వ వచనం. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను, నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలకందరికి తన తండ్రి చావాలని కోరుకున్న కొడుకు అబ్షాలోం. తన తండ్రి ఏం కావాలనుకున్నాడు? మా నాయన సారికి గద్దిస్తే, పిల్లలు అనుకునేది సహజంగా మా నాయన ఇంట్లో లేకుంటే బాగుంటుంది. ఎందుకు? గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. నేను అనుకుంటాను అబ్షాలోము వలె మా నాయన చచ్చినా బాగుండు, నన్ను అడిచేవాడు ఎవరు లేడు అనుకుంటారు చాలా మంది. ఒక అహీతోపెలు అనబడేవాడు వచ్చి అబ్షాలోముతో చెప్తున్నాడు, నేను 12,000 మందిని తీసుకుని వెళ్ళి మీ నాయన చంపచ్చా అని అంటే అబ్షాలోము అంటాడు, రే నీకు బుద్ధి ఉందా లేదా? మా నాన్న సింహాసనం ఏదో లాక్కున్నాను, మా నాన్న ఏదో తలదించుకోవడానికి కారణమయ్యాను, బానే ఉంది, మా నాన్న చచ్చిపోతే అట్రా అని అనట్లా. ఏమన్నాడు 4వ వచనంలో? పెద్దలందరితో ఆలోచన చేస్తాడు, ఇది ఎట్లుంటుంది అని అంటే మీ నాన్నను చంపు అన్నారు వాళ్ళు కూడా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను గొంతు బిసికి చంపరు, కానీ వాళ్ళు చేసే పనులతో తల్లిదండ్రులు బతకలేక చావలేక చేస్తూ ఉంటారు. అవునా? చంపాల్సిన అవసరంలా, చంపేంత పని వాళ్ళు చేసే ప్రవర్తన ద్వారా. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నువ్వు ఎలాగున్నావు? మీ అమ్మ గద్దిస్తే మీ అమ్మ నీకు శత్రువు, మీ నాన్న గద్దిస్తే చెడ్డోడు. ఎట్లా చెడ్డోడు? తల్లి ఉండగా ఎవరితో పరాస్థితితో తిరిగితే చెడ్డోడు, కానీ నీ మేలు కోరి, నీ క్షేమం కోరి గద్దించే మీ నాన్న ఎట్లా చెడ్డోడు నీకు? ఈరోజు మీ నాన్న చెడ్డైనప్పుడు వాక్యము ద్వారా గద్దించే దేవుని సేవకుడు చెడ్డవాడే, గద్దించే దేవుడు కూడా చెడ్డవాడే.
చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి అబ్షాలోములో. కానీ నేను తండ్రి ప్రేమ అనే మాట మీద మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను. అబ్షాలోము మోసపూరితంగా తండ్రి దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నాడు, అంటే అధికారం లాక్కున్నాడు. తండ్రి తలదించుకోవడానికి కారణమయ్యాడు. రెండవది. మూడవది, తండ్రి చస్తే బాగుండనుకుంటున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇంట్లో ఎప్పుడు టీవీ చూస్తుంటే మీ నాయన ఇంటికి వచ్చి రే టీవీ ఆఫ్ చేయి, ఎప్పుడు టీవీ చూసుకుంటా గాడిద, చదువు చంద లేకుండా టీవీ రామాకు అన్నం పెట్టేదనంటే నువ్వేమనుకుంటావు తెలుసా? మా నాయన ఇంట్లో లేకపోతే మేలు, ఎప్పుడు రిమోట్ నా చేతిలో ఉంటుంది. మా నాన్న ఇంట్లో లేకపోతే మేలు, ఎప్పుడు నా చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. మా నాన్న ఇంట్లో లేకపోతే బాగుంటుంది అని అనుకునే నువ్వు ఒకరోజు మీ నాన్న చస్తే కూడా మేలని అనుకునేటట్టు చేస్తాడు అపవాది. ఇప్పుడు చెప్తాను. ఇన్ని ఆలోచనలు అబ్షాలోము చేశాడు. మోసపూరితంగా తండ్రి అవమానపరచబడ్డానికి తండ్రి చావును కోరుకున్నాడు. కానీ తండ్రి ప్రేమ ఏంటో మీకు చూపిస్తాను. రండి 18వ అధ్యాయానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తున్నాం. యోవాబును అబీషైని ముగ్గురు మేనల్ని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమును దయచూపుడని ఆగుదాం. తల లేపండి ప్రియులారా. తండ్రి ప్రేమ ఏమంటున్నాడు తెలుసా? ఇన్ని అడ్డంకులు సృష్టించినా యుద్ధానికి వెళ్తున్న వాళ్ళు బలశూరులు కాబట్టి వాళ్ళతో అంటున్నాడు దావీదు, యోవాబు, ఇత్తయి, అభిషేయ్, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు అబ్షాలోము వెనక వచ్చే వాళ్ళందరినీ చంపేయండి, నో ప్రాబ్లం. నా కుమారుడైన అబ్షాలోము ఎడల ఏం చూపండి, ఏం చూపంటున్నాడు? ఏంటండి, నీ తలకాయ నరుకుతా నాయనా అని కొడుకు అంటుంటే నా కొడుకును బతికించండి అని అడుగుతున్నాడు దావీదు. నాకు తెలుసు కొంతమంది నాతోనే మాట్లాడారు. కొన్నిసార్లు తండ్రి కొడుకులు కలబడ్డప్పుడు ఆవేశం అనేది చాలా చెడ్డది. కొడుకు తాగి ఉన్నాడు, తండ్రి ఆరోగ్యంగా ఉన్నాడు, ఇద్దరు కలబడ్డారు. తండ్రి కూడా బాగా పనిచేసి బలవంతుడే, ఏం తక్కువడేం కాదు. తాగిన వాడిని పిల్లోడు కూడా ఈజీగా కొట్టచ్చు. అప్పుడు కొట్టాల్సి వచ్చినప్పుడు తండ్రి ఆలోచన ఎలాగుంటుంది అని అంటే, ఆ తండ్రి చెప్పాడు, నా చేతిలో కట్టె ఉంది, కొడితే కాలైనా ఇరుగుతుంది, కొడితే ఎంకలైనా ఇరుగుతాయి, మనిషి అయినా చేస్తాడు. కానీ వాడికి చిన్న పిల్లలున్నారు, రూబేన్, వాడికి చిన్న పిల్లలున్నారు. వాడు నన్ను కొట్టడానికి శక్తి నాకున్నా, అరే వాని బిడ్డలు అనాథలైపోతారు. రెండవది, నా బిడ్డలే తెలియక చేశాడని మనసులో పెట్టుకున్నాను. తండ్రి ప్రేమ అలాగే ఉంటుందండి. మీరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని బాధలకు గురి చేసినా, మీరు కన్నీరు కార్చినప్పుడు మీ తండ్రి వలవెల ఇంట్లో ఉండలేకపోయినా బయటికి వెళ్ళిపోయి అమ్మకు ఒక చిన్న సంకేతం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి పొద్దున్నుంచి అన్నం తినలా, నేనుంటే తింటుందో తినదో, అన్నం పెట్టుదానికి. ఈయన బయటికి వెళ్ళి వేరే ఇంట్లో కూర్చోడు, బజార్లో తిరిగేసి వస్తాడు. ఈలోపు నా బిడ్డ తింటే చాలే, మారితే చాలే. అలాంటి తండ్రి హెచ్చరించినప్పుడు మీకు శత్రువుగా కనిపించవచ్చు. ఈ లోకములో దేవుని తర్వాత మీ మేలు కోరి మీ భవిష్యత్తు గురించి బహుగా ఆలోచించువాడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అంటే అతను ఏకైక వ్యక్తి ఎవరు? తండ్రే. కానీ మీరు బయట వాళ్ళందరినీ నమ్ముతారు బాగా, మీ తండ్రిని మాత్రం నమ్మరు మీరు. దావీదు అంటున్నాడు, దయ చూపండి అన్నాడు. కానీ అక్కడ వెళ్తున్న వాళ్ళు దయ చూపేవాళ్ళు కాదు. అబ్షాలోము చాలా అందగాడు, చాలా మంచి హెయిర్స్ ఉన్నాయి, మంచి జుట్టు ఉంది. గాడి మీద వెళ్తుంటే ఆ మస్తకి వృక్షానికి ఎగురుతూ గాలికి ఎగిరిన ఈ యొక్క జుట్టు ఆ చెట్టుకు తగులుకుపోయింది, గాడిద వెళ్ళిపోయింది. మీకు తెలిసి ఎప్పుడన్నా రేగ్గాయలు ఎరుకునే అలవాటు ఉంటే గనా ఎక్కడన్నా పొలాల దగ్గరికి వెళ్ళి
ఒక చిన్న జుట్టు తగులుకుంది అని అంటే దాన్ని విడిపించుకోవడం చాలా కష్టం. ఈయనకు ముందే చాలా జుట్టు చెట్టుకు వేలాడిపోతున్నాడు. సైనికుడు వచ్చి చెప్పాడు యోవాబుతో, యోవాబు అబ్షాలోము ఒక్కడే ఉన్నాడు, అక్కడ వేలాడుతున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు, ఆకాశానికి భూమికి మధ్య ఉన్నాడంటే ఎందుకు వచ్చావు, రావని చంపొచ్చు కదా, నేను నీకు బహుమానం ఇచ్చిందినే అన్నాడు. వాడు అంటాడు, చంపొద్దని దావీదు చెప్పాడు కదా, నేను చంపను అంటాడు. చంపొద్దు, దయదలచండి అన్నాడు కదా, నేను ఎట్ట చంపుతా అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, వాడు చెప్తున్నాడు అదే మాట, చంపుపోరా నీకు బంగారం ఇస్తా అంటే, వద్దొద్దు రాజు చెప్పాడు కదా వాని ఎడల దయ చూపమని అంటే, యోబు అంటాడు, నువ్వు దయ తలచమంటే తలిస్తే, దావీదు చెబితే నువ్వు చంపకపోతే నేను ఊరుకుంటానా? వచ్చాడు యోబు, విల్లెక్కు పెట్టాడు, కవచపు కీలున బాణాన్ని దించాడు, చచ్చాడు అబ్షాలోము. తీసుకెళ్లి పక్కన పడేసి రాళ్ళుగా పెట్టారు. విజయం అనేది ఎండైపోయింది. ఇప్పుడు సైన్యం అంతా వెనక్కి వస్తున్నారు. దావీదు ఆలోచన చూద్దామా? రండి 29వ వచనానికి రండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. 29వ వచనం లేదా? రాజు అంటున్నాడు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? చాలు, సైన్యం వెనక్కి వస్తుంది. ఒకడు ముందే పరిగెత్తుకుంటూ వచ్చాడు దావీదు దగ్గరికి, దావీదు గారు మనమే గెలిచామండి, విజయం మనదేనండి అన్నాడు. మనమే గెలిచామా, జెండా పాతామా, ఇవేం అడగట్ల దావీదు. అబ్షాలోము ఎట్లున్నాడు చెప్పండి? ఎవరండి అబ్షాలోము? కొడుకు. ఈ విజయం కాదు నాకు కావాల్సింది, నా కొడుకు ఎట్లున్నాడో చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు ఏదో సాధించాలని వ్యర్థమైన ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని గూర్చిన వార్త ఏదైనా వస్తే, మీ తల్లిదండ్రులు ఫస్ట్ అడిగేది ఏంటో తెలుసా? మా బిడ్డలు ఎట్టున్నారు, మీ క్షేమాన్ని అడిగేవాడు. ఎట్లనో చెప్పమంటారా? సాయంత్రం ఎప్పుడో ఇంటికి వచ్చాడు నాన్న, లేదా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడు ఇంటికి, మీరు 12:30కే స్కూల్ నుంచి వచ్చి అన్నం తినేసి వెళ్ళిపోయారు. మీరు ఇంటికి రాగానే ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, చేయగడుకుంటా అని అనడు. పిల్లలు తినిపోయారా అని అడుగుతారు. వాడు చదవడు కదండి, వాడి గురించి ఎందుకు అడుగుతావు? చదవకపోతే మాత్రం పస్తు పెట్టాలన్నా నా బిడ్డలను? ఆ అమ్మాయి మోసంది కదండి, ఆ అమ్మాయినే అడుగుతావు. మోసందైనా ఎట్లా ఒకటి బ్రతుకు నిలబెట్టాలి కదే. అది తండ్రి ప్రేమ, అది తండ్రి ప్రేమ. దావీదు అదే ప్రేమ చూపుతున్నాడు. చచ్చిపోయాడా బతికున్నాడా? వాడేం చెప్పాలా? మరలా అడుగుతాడు. చూడండి 32వ వచనం అదే అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు రాజు 32వ వచనం, రాజు బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగెను. మళ్ళా కూడా వచ్చాడు పరిగెత్తుకుంటూ, అయ్యా విజయం మనమే అన్నాడు. విజయం అయితే అయింది, కానీ అబ్షాలోము ఎట్లున్నాడు చెప్పండి? అబ్షాలోము తన తండ్రి గురించి ఒక్కసారి అడగలేదండి, కానీ తన కుమారుడు గురించి ఎన్ని పర్యాయాలు అడుగుతున్నాడు. లాస్ట్గా 2వ వాడు చెప్పాడు, నీ శత్రువులు ఎట్లా ఉండాలని నువ్వు కోరుకుంటావో అబ్షాలోము అలాగ అయిపోయాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నా శత్రువు చచ్చి పడి ఉండాలని కోరుకుంటే అబ్షాలోము ఏమైపోయాడు? చచ్చిపోయాడు. 33వ వచనాన్ని చూద్దాం, రాజు ఏం చేస్తున్నాడో. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలా ఎంత బాగుండు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చాను. ఈ లోకంలో తండ్రి ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. చాలా పర్యాయములు మీకు ఏదన్నా అన్నారు. నా దగ్గరకు ఒక తల్లి వచ్చింది. నేను గుంటూరు జిల్లా ఒక ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్ళినప్పుడు 14 సంవత్సరాల కొడుకు వాడు ఇంతున్నాడు. వాడిని ఎత్తుకొని వచ్చింది ఆ తల్లి, మీటింగ్స్కి ఎత్తుకొని వచ్చింది, లాస్ట్లో ప్రేయర్ చేయించుకోవడానికి. ఏమైందమ్మా వీనికి అని అంటే, క్యాన్సర్ బాబు,
ఆ క్యాన్సర్ నాకు వచ్చిందే బాగుంటుంది ఆయన. నేను కొంచెం లోకాన్ని చూసినా, యవ్వన బిడ్డ ఏ పాపము ఏ లోకము చూడని వాడు, లాభం లేదు, 4th స్టేజ్ అన్నారు బాబు, చచ్చిపోతాడట, ప్రార్థన చేయయ్యా. తల్లిదండ్రుల ప్రేమ అలాగుంటుందండి. మీకు ఎన్నోసార్లు వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మీరు ఎన్నోసార్లు ఏడ్చినప్పుడు, ఎన్నోసార్లు బాధపడుతున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఇలాగే అనుకొని ఉంటారు, వీడికి రావాల్సింది నాకు వచ్చినా బాగుండు. అయితే అలాంటి తండ్రిని మీరేం చేస్తారు? ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. మీరు అబ్షాలోము తప్పులను క్షమించే తండ్రి, లేదా తప్పులను మరిచిపోయి కుమారుని క్షేమము కోరిన తండ్రి. మీ తండ్రి ఎలాగున్నాడో నాకు తెలియదు, కానీ ప్రతి జీవితంలో ఇలాంటి తండ్రి ఉంటాడు. రెండవ తండ్రిని చూపిస్తాను మీకు, సరేనా? క్రొత్త నిబంధనలోనికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దామా? 20వ వచనాన్ని చూద్దాం. 15 లూకా రాసిన సువార్త 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలు ప్రియులారా, కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? దుబాయ్ నుంచా? ఎక్కడి నుంచి వచ్చాడు? పందుల షెడ్డులో నుంచి వచ్చాడు. ఏ నుంచి వచ్చాడు? అప్పటిదాకా పందులు కాశాడు. మీరు ఆ మాట చూస్తారు తర్వాత. పందులు తినే పొట్టుతో ఆకలి నింపుకోవాలనుకున్నప్పుడు వాడికి బుద్ధి వచ్చి, ఇదెందుకు నేను తినడం, పందులతో పోటీపడి నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నం ఉంది కదా, నా తండ్రి ఇంటికి వెళ్తాను, అక్కడి నుంచి అలాగ లేచి వచ్చేసాడు అంతే. ఇంకా అంటే వాని డ్రెస్ బాగాలేదు, వాని హెయిర్ స్టైల్ బాగలేదు, అంత పెరిగి గలీజ్గా ఉండిపోయాడు. వాస్తవానికి ఏం జరిగింది అని అంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నాడు. పెద్దవాడు తండ్రిని కాసు పెట్టుకొని ఉన్నాడు, చిన్నోడు మాత్రం ఆస్తులు నాకు వచ్చే భాగం నాకి అన్నాడు. మొన్న నేను ఒక హౌస్ విజిట్కి వెళ్తే, ఎక్కడికి వెళ్ళాను, ఒక హౌస్ విజిట్కి వెళ్తే ఒక దీనురాలు, విధవరాలు, వాళ్ళకున్నది ఒక చిన్న గవర్నమెంట్ రూము. ఆ గవర్నమెంట్ రూము ఒక రేకు ఉంచారంతే, ఎందుకంటే బాత్రూమ్ లెట్రిన్ కోసం అని చెప్పేసి. ఈ బేకారుగా తిరిగే కొడుకు అంటున్నాడంట, నా భాగం మీద నాకి, నేను బయటికి పోతాను. ఏముంది అక్కడ భాగం? భాగం అంటే 2 ఎకరాల పొలమో, లేకపోతే నాయన సంపాదించినటువంటి 50 లక్షల ఆస్తో. ఇది ఉంటే నీ దగ్గరే పెట్టుకోవడం ఎందుకు, నాకు కూడా భాగం వస్తుంది ఈ అనడం. కరెక్ట్గా రేకుల్లో నుంచి ఇటు లోపల నుంచి చూస్తే బయటపోయే కాకులన్నీ కనపడతాయి. అంటే రేకులంతా ఏమైనాయి? శిలుం పట్టింది, భాగం ఇవ్వాలంట వీనికి. కానీ ఈ తండ్రి అట్లా కాదులేండి. సో ఈయన మంచిగా వెల్ షెటిల్డే, నా భాగం నాకి అన్నాడు. తండ్రి చాలా బాధపడింటాడు. వద్దురా, స్నేహాలు మంచివి కాదురా, పాడైపోతావురా, ఎన్నో చెప్పింటాడు. అన్ని రాయడానికి గ్రంథంలో స్థలం లేదు, కానీ బైబిల్ చెప్తుంది అన్ని రాస్తే భూలోకమే సరిపోదట. ఎన్నో ప్రాధేయపడింటాడు. నో, నా భాగం నాకి అన్నాడు. ఇచ్చాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు, వాడి దగ్గర డబ్బున్నంత వరకు స్నేహితులంతా చుట్టూ ఉన్నారు, జై జై అని జై కొట్టారు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయిందో, ఒక్కొక్కడు అందరూ ఏం చేశారు? జారుకున్నారు. ఒంటరి అయిపోయాడు. ఆ దేశంలో అన్నం పెట్టే దిక్కులేదు వాడికి. ఎవరైనా పని అడిగితే నువ్వేం పని చేస్తావు, అది ఇవ్వాల పని. లాస్ట్కి ఒక పందులు మేపుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వాడు అన్నాడు, నా పందులు కాయిపో, అప్పుడప్పుడు అన్నం తెస్తా అన్నాడు. కానీ వీడు అన్నం తాలా. ఆ పందులు మేపుతో ఆ పొట్టు తింటున్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇదంతా ఒక భాగం. కానీ ఆ తండ్రి మాత్రం ఆ కొడుకు కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మధ్య మేము చాలా మందితో కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు, నేను చాలా విషయాలు ఎవరితో మాట్లాడేటప్పుడు, ఒక తల్లిదండ్రులకు 2-3 పిల్లలు ఉన్నారనుకుందాం. ఎప్పుడు అమ్మా నాన్నకు బాగున్న వాని మీద ధ్యాస ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నా దగ్గరికే వస్తాను. మా అమ్మ నాన్నకు 3 కొడుకులం మేము. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ చాలా ఏళ్ళు నా దగ్గర ఉండింది. దేవుడు మాకు ఇచ్చిన కాడికి మంచి ఆహారమే నేను ఫస్ట్ మా అమ్మకు పెట్టిన తర్వాత నాకు పెట్టేది నా భార్య, ఫస్ట్ మా ఇంట్లో. కానీ
మా అమ్మకు నా మీద ఇదిలా, ఆడిపోయి రెండో అని చూసేస్తా, ఆడిపోయిన పెద్దోని చూసేస్తా అంటది. ఇక్కడ నీకేం తక్కువైంది అని అంట, నీకేం నువ్వు బాగుండవు, వాళ్ళు బాగలేరు. అమ్మ, మీ ఇళ్లలో కూడా బాగలేని వాళ్ళ మీదనే మీ తల్లిదండ్రులకి ఎక్కువ ధ్యాస. మీరేమనుకుంటారంటే మమ్మల్ని పట్టించుకోవాలా, మమ్మల్ని చూడాలా అంటారు, కానీ మీ మీద ప్రేమ ఉంది. కానీ మిమ్మల్ని దేవుడు దీవించాడు, వాడు కొంత నష్టాల్లో ఉంటే ఈ తల్లి గుండె తరుక్కుపోతుంది. ఇంట్లో కొడుకున్నాడు, అక్కడ డిన్నర్ ఎప్పుడు జరగలా, కానీ ఈ తప్పిపోయినాడు వచ్చిన తర్వాత డిన్నర్ జరుగుతుంది. అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు ఎవడో ఒకడు బాగలేని వ్యక్తి ఉంటాడు చూడండి, ఆర్థికంగానో శారీరకంగా మానసికంగా ఉంటాడు చూడు, వాళ్ళ తపన ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మీద ఉంటుంది. మీరు అపార్థం చేసుకోమాకండి. వచ్చాడు వీడు, ఈ తండ్రి వాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే అని రాయబడింది అక్కడ. ఆ మాట మీరు తర్వాత చూడొచ్చు. దూరంగా ఉన్నప్పుడే 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఈ తండ్రి చెప్పండి, తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడా, వాడు నాయనాన్ని పరిగెత్తుకుని వచ్చాడా? మీరు నర్సరీ పిల్లలను, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలను బడిలో విడిచిపెడితే గేట్ కాడ మీ అమ్మ వచ్చి చూస్తుంటది అనమాట. చిన్నోడు కదా, చిన్నది కదా ఉంటుంది. బా, మన అబ్బాయో అమ్మాయో బడి ఇడవగానే ఒలింపిక్స్ లో మెడల్ కొట్టుకొని వచ్చినట్టుగా పరిగెత్తుకుంటూ వస్తుంటారు గేట్ కాడికి. ఎవరి కోసం? అమ్మ కోసం. ఇంతసేపు క్లాస్లో అంత ఉత్సాహం లేదు దానికి, వాడికి అంత ఉత్సాహం లేదు. అమ్మ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మెడల్ కొట్టుకొచ్చిన కూతురు పరిగెత్తుకుంటూ వస్తాను, మమ్మీ ఒలింపిక్స్ లో సాధించి అట్టొస్తారు. ఈడ వాస్తవానికి మెడల్ ఏం కొట్టుకురాలే అక్కడ కొడుకు, ఈయన మెడల్ ఇంచాడు, ఎంత ఇంచాలనో అంత. కానీ తండ్రి ప్రేమ కనికరము చూపే ప్రేమ, కనికరము చూపే ప్రేమ. పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు, వాని వాటేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, వెంటనే ఇంటికి తీసుకొచ్చాడు, రాకుమారుని మాదిరి తయారు చేశాడు. ప్రభువునందు ప్రియులారా, తండ్రి ప్రేమ కనికరము గల ప్రేమ. ఇంకా దేవుని ప్రేమ దగ్గరికి వెళ్ళాల, భూమి మీద ఉన్న తల్లిదండ్రుల ప్రేమే చెప్తున్నాను. మొదటిది తప్పులు క్షమించి హృదయంలో పెట్టుకునే ప్రేమ దావీదుదైతే, రెండవది తండ్రి ప్రేమ కనికరము కలిగినది. అన్న చాలా అన్నాడు, వాడు డబ్బులంతా పాడు చేసిన వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని అన్ని చెప్పాడు అన్న. అలాంటి మాటలు తండ్రి ఒకటి కూడా అనలా. ఎందుకు? తండ్రి ఎడల తన బిడ్డను చూడగానే కనికరం వచ్చిందండి. చాలా దినాల తర్వాత వాడిని చూసేసరికి ఏడుపు వచ్చింది. ఏదో పొరపాటు జరిగిపోయింది అని హృదయానికి హత్తుకున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నువ్వు ఎన్ని పర్యాయములు నీ తల్లిదండ్రుల మనస్సును గాయపరిచినా, ఎంత బాధకు గురి చేసినా, మీ తల్లిదండ్రులు మీ మీదనే ప్రేమ ఎక్కువ. ఈ పిల్లలు వింటున్నారు ఇక్కడ, చదివే వాళ్ళ మీద ప్రేమ ఉండదు మీ నాయనలకు. అల్లరి చిల్లరిగా తిరుగుతున్నావు చూడు, నీ మీదనే ఉంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎలాగ చదువుతున్నారు, వీడు కూడా వాళ్ళతో పాటు చదివితే నా కొడుకు నెమ్మదిగా ఉంటాడు కదా, నా పిల్లలు నెమ్మదిగా ఉంటారు కదా. వింటున్నారమ్మాయి? వీళ్ళు కూడా చదివితే నా పిల్లలు నెమ్మదిగా ఉంటారు కదా. తండ్రి ప్రేమ కనికరముతో కూడినది. ఎందరో నాకు తెలుసండి, చాలామంది తప్పులు చేసి, అప్పులు కాదు తప్పులు చేసి, తప్పుడు మార్గములో నడిచి, తమ ఇష్టానుసారంగా నడిచిన ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కనికరము కలిగిన ప్రేమ తండ్రి ప్రేమ. అలాంటి ప్రేమను ఒక్కరోజు వాట్సాప్లో హ్యాపీ బర్త్డే డే అని పెట్టుకుంటే అయిపోతుందా? సిగ్గులేని గాడిదలు కాకపోతే ఆ తండ్రి మనసును వెతికి బ్రతకాలి. ఒకరోజు పెట్టుకుంటే సరిపోదు అంతే. ఈరోజు మాట్లాడని పత్తి వెధవ పెట్టింటాడనమాట. ఏమని? హ్యాపీ ఫాదర్స్ డే. రే, మీ నాయనతో మాట్లాడుతున్నావు నువ్వు? అసలుకు బోర్డు మీద పెట్టుకున్నావులే, నాన్నతో, ఇంట్లో ఉన్న నాన్నతో మాట్లాడుతున్నారా?
ఈరోజు పిల్లలను గూర్చి తల్లిదండ్రుల బాధ ఏంటో తెలుసా? బాధ ఏంటంటే తమ పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడడంలా. అవును, ఎన్నో తప్పులు చేశారు వాళ్ళు అన్నారు. నేను అంటాను, వాళ్ళే తప్పులు చేశారా? నువ్వేం తప్పు చేయలేదా? నువ్వు పర్ఫెక్టా? మిస్టర్ పర్ఫెక్ట్ నువ్వు ఏమో మిస్సెస్ పర్ఫెక్ట్ నువ్వు? నీ జీవితంలో ఏం తప్పులు లేవు, పుట్టినప్పటి నుంచి ఏం తప్పులు లేవు. బయట పోయి కూర్చోబెడితే అమ్మ, ఆ రోజుల్లో ఇంట్లో టాయిలెట్స్ లేక బయట పోయి కూర్చోబెడితే ముఖమంతా పూసుకొని వచ్చినావు ఇంట్లోకి. నవ్వుతా కడిగేది మీ అమ్మ మీ నాయన. అప్పటి నుంచి నీ బతుకంతా తప్పులే. నీ తప్పులన్నీ వాళ్ళు క్షమించినప్పుడు వాళ్ళను ఎందుకు గౌరవించలేవు? గౌరవించు. అది దేవుడు కోరుకునే శ్రేష్టమైనది ప్రియులారా. తండ్రి, కనికర తండ్రి. ఇప్పుడు ఇంకొక తండ్రి దగ్గరికి వద్దామా? రండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూద్దాం. 9 నుంచి 11 వరకు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల ఇచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. ఆ మాట చూడండి ప్రియులారా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను. 3వది ప్రియులారా, మంచి ఈవులనిచ్చే తండ్రి. తండ్రి ఎలాంటి వాడు అంటే అక్కడ చెప్పండి. తండ్రి ఎలాంటి వాడు? చెడ్డోడు. తండ్రి చెడ్డోడు. కానీ పిల్లలకి ఇస్తున్న ఈవులు ఎలాంటివి? మంచివి. అందుకే 2 పోలికలు చెప్పాడు అక్కడ. తన కుమారుడు రొట్టెను అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయుండి మంచివి పిల్లలకిస్తారు. నిజమే ప్రియులారా, మీ తల్లిదండ్రులు కష్టపడుతూ మీకు మంచి ఈవులను ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.